అయ్యో ఇంత అపచారమా, కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాల తిరుమల లడ్డు విషయంలో జగన్ నిర్వాహంపై సర్వత్రా బగ్గు, కేంద్ర సర్కార్ సీరియస్, రంగంలోకి దిగిన నడ్డా చంద్రబాబుకు ఫోన్, కేంద్ర స్థాయిలో విచారిస్తామని వెల్లడి, జాతీయ భద్రత చట్టం ప్రయోగించాలి షా, ఏపీ డీజీపీ సీజేఐకు న్యాయవాది లేఖలు, సిబిఐ విచారణకు కేంద్రాన్ని కోరాం, షర్మిల ఆరోపణలపై న్యాయ విచారణ జరపండి, హైకోర్టులో నాటి టీటీడీ చైర్మన్ వైవి పిల్ అంట. సో ఒక పవిత్రమైన దేవాలయంలో తిరుపతిని, సో ప్రపంచవ్యాప్తంగా తిరుపతికి వస్తూ ఉంటారు, ఆ లడ్డు కోసం పోతారు స్పెషల్గా, అంటే ఆ టేస్టీ కోసం. కానీ అటువంటి లడ్డునే అపవిత్రం చేసి పంది కొవ్వు, కల్తీ పదార్థాలు వాడినారంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఒక తిరుపతిలో ఇటువంటి పరిస్థితి అంటే ఇతర దేవాలయాల దగ్గర దొరికే ఈ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరుగుతూ ఉందో ఒకసారి మనం ఊహించుకుంటే అర్థమవుతుంది. ఒక తిరుపతికే పరిమితం కావద్దు. సో ఈ విచారణ, ఈ ఎంక్వైరీ అన్ని పుణ్యక్షేత్రాల్లో జరగాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉన్నది. సరే తిరుపతి ఫేమస్ కాబట్టి అటు ఎక్కువ ఫోకస్ చేయొచ్చు కాదంటలే, కానీ అన్ని గుళ్ళలో దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది. కల్తీ నెయ్యితోట, లేకపోతే కల్తీ ఆయిల్ తోట, లేకపోతే వాడరాని పదార్థాలు వాడి అట్లీస్ట్ ఆ టేస్టీ కోసమన్నా డిఫరెంట్ ఆ కల్తీకి సంబంధించిన పదార్థాలు వాడుతూ ఉంటారు. సో ఒక్కసారి అన్ని పుణ్యక్షేత్రాల్లో గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది కాబట్టి గుర్తుకొస్తూ ఉంది. ప్రమాదం జరగకముందుకే అటువైపు ఫోకస్ చేస్తే ఇటువంటి రిపీట్ అయ్యే అవకాశం ఉండదు.